శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. వైకుంఠ ఏకాదశి అనగానే తెలుగు వాళ్ళకి మొట్టమొదట గుర్తొచ్చేది తిరుమలలో ఉన్న వైకుంఠ ద్వారం, అంతే కదా. ఈరోజు వీడియోలో ఆ వైకుంఠ ద్వారం దగ్గర మనకి తెలియని కొన్ని విషయాల గురించి చెప్పుకుందాం. అలాగనే చాలామంది ఛానల్కి ఈమెయిల్స్ చేస్తున్నారట, ఏమంటే వైకుంఠ ద్వారంలోంచి వెళ్ళి దర్శనం చేసేసుకుంటే నిజంగా మోక్షం వస్తుందా అని. నిజంగా వస్తుంది, కానీ అక్కడ ఒక కండిషన్ ఉంది మనకి తెలియంది. అది కూడా ఏమిటో ఈ వీడియోలో చెప్పుకుందాం. ఆ కండిషన్తో పాటు చేస్తే వచ్చి తీరుతుంది మోక్షం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సరే, మొట్టమొదటిది తిరుపతిలో వైకుంఠ ద్వారం. ఇంతకీ వైకుంఠ ద్వారం ఎక్కడుందండి అంటే, మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చి తీర్థం తీసుకున్నాక ఒక బావి దగ్గర నేల మీద ఒక 2 నిమిషాలు కూర్చుంటాం కదా తిరుమలలో. ఆ ఎదురుగుండా చూస్తే మీకు వైకుంఠ ద్వారం అని ఒక తలుపు కనిపిస్తుంది. అక్కడే ఒక విచిత్రం ఉంది, మీరు గమనించారో లేదో. వైకుంఠ ద్వారం అసలు ఏమిటి? స్వామికి ప్రదక్షిణం చేసే అతి దగ్గర ద్వారం. ఆలయాలు ప్రతి వాటిలోనూ అలాగా దగ్గరగా ఉన్న ప్రదక్షిణ మార్గం ఉంటుంది. కానీ మీరు విచిత్రం ఇక్కడ గమనిస్తే, ఇటుపక్క అంటే దక్షిణం వైపు మీరు ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అయ్యారో ఉత్తరం వైపు అక్కడ ఉండదు మళ్ళీ ద్వారం. ఇంకా పైకి హుండీ దగ్గర ఒక లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది, అక్కడ ఉంటుంది. అంతేకాని ఈ రెండు సమంగా ఉండవు. ఎప్పుడైనా గమనించారో తిరుమలలోనూ? అలాగనే రెండోది, ఏ ఆలయంలో చూసినా మీరు ఆ ప్రదక్షిణ మార్గం చుట్టూ వెళ్ళి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చేసేలా ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు, 3 వైపులే ఉంటుంది. ఇటు పక్క నుంచి వెళ్ళి దక్షిణం వైపు నుంచి, మళ్ళీ పశ్చిమం వైపు నుంచి, మళ్ళీ ఉత్తరం వైపు నుంచి బయటకు వచ్చేయడం, ఎంత తూర్పు వైపుకి వెళ్ళడం ఉండదు. ఎందుకు అలా ఉంది? ఎప్పుడైనా మీరు ఆలోచించి ఉంటే మీకు ఒక విషయం తెలిసేది. ఏమిటంటే, తిరుమలలో మీరు లోపలికి ఎప్పుడైనా వెళ్ళగలిగారు అనుకోండి దర్శనం, అంటే జై విజయుల దగ్గర నుంచి కాకుండా కొన్ని సేవలకి ఇంకా లోపలికి వెళ్ళచ్చు కదా. వెళ్తే జై విజయులు తర్వాత ఉన్న గదిని స్నపన మండపం అంటారు. అక్కడే స్వామికి అభిషేకం అవి చేస్తారు. దానికన్నా కొంచెం పైన ఒక చిన్న గది ఉంటుంది, దాన్ని రాముల వారి మేడ అంటారు. దానిపైన శయన మండపం, ఇంకా పైన స్వామివారి మూల విరాట్. ఆ రాముల వారి మేడలో మీరు లోపలికి వెళ్తూ చూస్తే కనుక ఇటుపక్క అటుపక్క గోడలు అబ్రప్ట్గా సీల్ చేసేసినట్టుంటాయి. అంటే గోడలకి లతలో అవి చెక్కుండి సడన్గా మధ్యలో రాళ్ళు పెట్టి మూసేసినట్టుంటుంది ఆ ద్వారబంధాన్ని. ఇటుపక్క అంతే అటుపక్క అంతే, ఇలా చిన్న గది అనమాట. ఇంతకీ ఏమిటంటే, ఈ దొరికి ఆ ప్రదక్షిణ మార్గం అనేది ఆ రాముల వారి మేడ అనే ప్రదేశంలోంచి ఉండేది. ఈ బొమ్మలో చూపిస్తున్న రెక్టాంగిల్ లాగా. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల, కొన్ని నిర్మాణాల వల్ల అవి 2 మూసేశారు. మూసేయడం వల్ల ఇక్కడ మనం ఇట్నుంచే వెళ్తున్నాం, కానీ బయటికి రావడం హుండీ దగ్గర నుంచి బయటకు వస్తున్నాం. అందుకే ఆ పాత్ అలా ప్రొలాంగ్డ్గా ఉంది. అలాగనే 3 వైపులే ఉంది, 4వ వైపు లేదు. సరే, ఇప్పుడు రెండో విషయం. ఇంతకీ వైకుంఠ ద్వారంలో ఏముందండి? ఏముంది అంటే, మీరు ఇప్పుడు ఇటుపక్క నుంచి వెళ్ళారనుకోండి, మొట్టమొదట ఆ దక్షిణం వైపు ఉన్న వరండా ఉంది కదా, అది 70 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉంటుంది. ఉండి అందులో 6 స్తంభాలు ఉంటాయి. మనకి బయట నుంచి తెలియదు, లోపల 6 స్తంభాలు ఉన్నాయి. అలాగే పశ్చిమం వైపు అంటే వెస్ట్ సైడ్ వెళ్తే కనుక అక్కడ చిన్న గోడే 4 స్తంభాలు ఉంటాయి. మళ్ళీ ఇటు పక్క నార్త్ సైడ్ వస్తే అక్కడ విచిత్రం ఏమిటంటే, దాదాపు 80 అడుగుల పొడవు ఉన్న వరండా అది. అంటే దక్షిణం వైపు కన్నా ఉత్తరం వైపు చాలా పొడుగ్గా ఉంటుంది. అలాగే వెడల్పు కూడా 18 అడుగులు ఉంటుంది. అందుకని అక్కడ 2 వరుసల్లో 12 స్తంభాలు ఉన్నాయి. అంటే 6 స్తంభాలు ఒక వరుసలో, 6 స్తంభాలు ఒక వరుసలో, మొత్తం 12 స్తంభాలు ఉన్నాయన్నమాట. అంటే మొత్తం ఆ వైకుంఠ ద్వారం లోపల 22 స్తంభాలు ఉన్నాయి. అది మనకి బయట నుంచి కనిపించదు. అలాగనే ఏ ఆలయంలో అయినా ప్రదక్షిణ మార్గంలో మీరు చూడండి, గోడలకి గూళ్ళు ఉండి ఆ గూళ్ళల్లో దేవుడి విగ్రహాలు ఉంటాయి, అంతే కదా. మరి ఈ ప్రదక్షిణ మార్గంలో కూడా అలా ఉన్నాయండి అంటే అవును, అలాగే గోడలకి గూళ్ళు ఉన్నాయి, లోపల 4 గూళ్ళు ఉన్నాయి మొత్తం. కానీ అందులో విగ్రహాలు లేవు. ఎందుకు లేవండి విగ్రహాలు అంటే, అక్కడే ఒక చిన్న ఇబ్బంది వచ్చిందనమాట. ఏమిటంటే, వైష్ణవాగమాలు ముఖ్యమైనవి 2 ఉన్నాయి. వైఖానసాగమము, పాంచరాత్రాగమము అంటారు. తిరుమలలో వైఖానసాగమాన్ని ఫాలో అవుతారు. విఖానస మహర్షి అని ఆ మహర్షి ఇచ్చిన ఆగమం అది. అలాగనే రామానుజుల వారి మార్గంలో ఉన్నవాళ్ళు పాంచరాత్రాగమాన్ని ఫాలో అవుతారు. ఈ 2 ఆగమాల్లోనూ ఏ విగ్రహాలు పెట్టాలి అన్న చోట కొన్ని చోట్ల కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. అందుకని తిరుమలలో అలాంటి వాటి జోలికి వెళ్ళకుండా ఆ 4 గూడుల్ని
ఖాళీగా వదిలేశారు అని చరిత్రకారులు చెప్పారు. అది ఇంతకీ మీరు ఆ ప్రదక్షిణ మార్గంలో చూస్తే కొన్ని స్తంభాలు, 4 ఖాళీ గూళ్ళు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం అనుకున్న రెండో టాపిక్కి వెళ్దాం. ఏమంటే ఉత్తర ద్వారంలో వెళ్ళి దర్శనం చేసేసుకుంటే వైకుంఠ ఏకాదశి రోజు ఖచ్చితంగా మోక్షం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. కానీ అక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. అదేమిటి అంటే, మీరు ఏ ప్రముఖమైన వైష్ణవాలయంలో అయినా ఉత్తర ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు పైన చూడండి, అక్కడ 2 రాక్షసుల బొమ్మలు ఉంటాయి. అయితే ఆ పైన ఉంటాయి, లేకపోతే పక్కన కానీ ఎక్కడో ఒక చోట 2 రాక్షసుల బొమ్మలు చెక్కుంటాయి. అది ఏమిటో అర్థమైంది అంటే అప్పుడు మోక్షం ఎలా వస్తుందో అర్థం. ఆ రాక్షసుల కళ నాకు తెలిసి మీ అందరికీ తెలుసు. మధుకైటభులు అని 2 రాక్షసులు ఉంటారు. వాళ్ళిద్దరూ కొంచెం అతి తెలివికి పోతే స్వామి వాళ్ళని సంహరిస్తారు. అప్పుడు వాళ్ళు స్వామి నీ వైకుంఠంలో మాకు నివాసం కావాలి అని అడిగితే వైకుంఠంలో ఉత్తర ద్వారం తెరిచి వాళ్ళిద్దరిని లోపలికి రప్పించారు స్వామి. వాళ్ళని రప్పించిన రోజే వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రోజు ఎవరైనా ఉత్తర ద్వారంలోంచి దర్శనం చేసుకుంటే వాళ్ళకి మోక్షం వస్తుంది అని పురాణం చెప్తుంది. అంతే కదా. కాబట్టి అలా చేసేసుకుంటే మోక్షం వచ్చేస్తుందండి అంటే గుడి బయటికి వెళ్ళి వెధవ పనులన్నీ చేసి ఓసారి ఉత్తర ద్వారంలోకి వెళ్ళిపోతే మోక్షం వస్తుంది అంటే చాలా జాగ్రత్తగా వినండి ఆ కాన్సెప్ట్ ఏమిటో. ఈ మధు కైటభులు అనేవాళ్ళు ఎక్కడో పురాణంలో ఉన్న రాక్షసులు కాదు, మనలో ప్రతి వాళ్ళల్లో ఉన్న 2 రాక్షసులు. మధు అంటే తేనె, కైటభం అంటే పురుగు. తేనె పురుగు ఏమిటండి మనలో ఉన్న రాక్షసులు అంటే నేను నాది. చూడండి, ప్రపంచంలో ఎవ్వడికైనా అన్నిటికన్నా తీయనైంది నేను. ఆ నేనే తేనె. ఆ నేను చుట్టూ చేరే మిగతా వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళందరూ నావి. అంటే నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా కారు. అది కైటభుడు అనమాట. మధు ఒకడు, కైటభుడు ఒకడు. ఈ రెండూ చూడండి ప్రతి మనిషికి పుట్టిన కొన్నాళ్ళకే వచ్చేస్తాయి. ఇప్పుడు చిన్న పురిటి బిడ్డలు ఉంటే వాళ్ళకి నేను నాది అనేది ఉండదు. అందుకే నిద్రపోతూ హాయిగా ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ ఉంటారు భగవత్ స్వరూపుల్లాగా. కొన్ని నెలలు అయ్యి మాత్రం అయ్యారనుకోండి, వెంటనే చూడండి ఫస్ట్ నేను అనే స్పృహ వస్తుంది. వచ్చి ఎవడైనా కోపంగా చూశారనుకోండి ఏడవడం మొదలు పెడతారు. ఎవరైనా దగ్గరికి వస్తే ఎత్తుకోమని చేతులు ఇస్తారు. కాన్షియస్ తెలుస్తుంది. ఇంకొన్ని రోజులు పోయేసరికి నాది వస్తుంది. వాడి చేతిలో బొమ్మ ఉంటే మనం లాక్కున్నాం అనుకోండి, ఏడుస్తాడు. ఒరే మీ అమ్మని నేను తీసుకుపోతానంటే అమ్మ నాది అని ఆడవడం మొదలు పెడతాడు. వాళ్ళే మధువు కైటభుడు అనమాట. నేను నాది. మనం ప్రపంచంలో చూడండి ఏ పాపం చేసినా ఏది చేసినా నేను అనే దానికోసం, నాది అనే దానికోసమే చేస్తాం అంతే. వాళ్ళిద్దరూ కానీ చచ్చిపోయారు అనుకోండి, నేను నాది అనేది, అప్పుడు ఉన్నదంతా మోక్షస్థితి. ఇప్పుడు మీరు రమణ మహర్షిని కానీ, కంచి పరమాచార్య స్వామిని కానీ, లేకపోతే మహాభక్తులు బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళకి చూస్తే ఎక్కడ నేను నాది అనేది ఉండదు వాళ్ళకి. అది లేని స్థితి మోక్షస్థితి. అంతేకాని మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయాక వచ్చేది కాదు. మనలో ఉన్న నేను నాది అనేది చచ్చిపోతే అప్పుడు మోక్షం వస్తుంది. ఆ రెండిటిని చంపుకొని అప్పుడు వైకుంఠ ద్వారంలోంచి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని చెప్పడానికే వైకుంఠ ద్వారం పైన 2 రాక్షసులు ఉంటారన్నమాట. శ్రీమాత్రే నమః.